మన కార్ఖానా దర్గాలో ప్రాంగణంలో బ్రేస్ డెంటల్ హాస్పిటల్ వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేసిరు, మస్జిద్లో దర్గాలో చేశారు. మనకు మిర్జాబాయ్ వారి టీం అందరు ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. వీరు పేదలకు అందుబాటులో ఉండడానికి, ఎందుకంటే ఇక్కడ కార్ఖానాలు ఉండే వాళ్ళు ఎక్కువ మట్టుకు పేద ప్రజలు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరూ ఏజ్డ్ వాళ్ళు కాబట్టి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడం కష్టం, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం కూడా భారంగా అవుతుంది అనేసి ఈరోజు గొప్ప మనసు చేసుకొని మన డాక్టర్ గారు ఇక్కడ ఈ డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ చాలా మంది ఈ యొక్క డెంటల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వారి ట్రీట్మెంట్ కూడా చూశాను, బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి వాళ్ళకు ప్రోత్సహించాలా. పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయి హాస్పిటల్సే కాదు, ఇలాంటి యువకులను కూడా ఏదైతే సేవాభావంతో వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. కంటోన్మెంట్ ప్రజలకు కూడా నేను కోరుకున్నది ఏంటంటే వీళ్ళ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ప్రతి బస్తీలో మీరు కూడా ఇదే మాదిరిగా ఇక్కడ ఎట్లా క్యాంప్ పెట్టారో అన్ని చోట్ల పెట్టాలి. నేను కూడా కొన్ని ఏరియాస్ మీకు రికమెండ్ చేస్తాను, అక్కడ ఆర్గనైజ్ చేయండి. మీకు ఇంకేమైనా కావాల్సింది ఉంటే కూడా నా ఓన్ ఫండ్స్ నుంచి ఇస్తాను. ఎందుకంటే ఇవాళ డెంటల్ గురించి హాస్పిటల్కి వెళ్తే చాలా కాస్ట్లీ, మిగతా ఫిజిషియన్స్ కన్నా కూడా డెంటల్కి కాస్ట్లీ అవుతుంది. మీరు క్లీనింగ్ కావచ్చు, మిగతా క్యాప్స్ కావచ్చు, ఏదైనా కాస్ట్లీ. వాళ్ళు కన్సల్టేషన్ కూడా కాస్ట్లీ ఉంటుంది. అలాంటిది వీళ్ళు ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. వీళ్ళ హాస్పిటల్ భగవంతుని ఆశీర్వాదంతో బాగా నడవాలి, కంటోన్మెంట్ ప్రజలకు అన్ని మేలు జరగాలని హృదయపూర్వకంగా అల్లాని కోరుకుంటున్నాను.